అయితే ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తారండి అంటే అద్దె విలువలు అంటే లీజు అద్దె విలువలు తగ్గుతూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అందువల్ల ఏంటంటే మారుతూ ఉంటాయి అన్నమాట అద్దె విలువలు. దీన్ని ఏమన్నారంటే మారుతున్న అద్దె రేటు అని కూడా దీన్ని అంటారు. కాబట్టి ఈ మారుతున్నటువంటి అద్దె రేట్లను ఆధారంగా చేసుకొని కొన్ని సందర్భాల్లో లీజింగ్ అద్దె రేట్లు మారుతుంటాయి, కాబట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటే దీన్ని మారుతున్న అద్దె రేటు లీజు అని కూడా దీన్ని అంటారు. సాధారణంగా మనం ఏమనుకుంటామండి అంటే లీజ్ అనేది స్థిరంగా ఉంటుంది, యాక్చువల్గా స్థిరంగా నిర్ణయింపబడి ఉంటుంది, ఆ లీజుని అందరూ చెల్లించాలి. అయితే దేశీయ మరియు అంతర్జాతీయ లీజు అనేది మరొకటి ఉంది. దేశీయ మరియు అంతర్జాతీయ లీజ్ అనేది ఒకటి ఉంది. అంటే ఒక దేశంలో లెస్సారు ఉండి మరొక దేశంలో లెస్సీ ఉంటే మరియు ఆస్తి సప్లైదారు నివాసం ఉండి లీజు ఒప్పందంలో ఉన్నట్లయితే ఆ లీజు వ్యవహారాన్ని దేశీయ లీజు అని అంటారు. అంటే ఏంటండి అంటే ఒకే దేశంలో లీజు ఇచ్చేవాడు, లీజుకి ఆస్తిని ఇచ్చినవాడు లేదా ఆ ఆస్తిని సప్లై చేసేవాడు, అదే దేశంలో లీజుకి ఆస్తిని తీసుకున్నవాడు ఉంటే దేశీయ లీజు అని అంటారు. అంటే ఒకే దేశంలో లీజుకి ఇచ్చేటువంటి ఆస్తిని ఇచ్చేటువంటి వారు అదే దేశంలో ఉన్నవారికే లీజుకి ఇస్తే ఆ లీజుకి తీసుకున్నవాడు ఆ దేశానికి చెందినవాడే అయి ఉండి ఆ లీజు సంబంధించినటువంటి ఆస్తిని తీసుకొని వినియోగిస్తూ ఉంటే ఉపయోగించుకుంటూ ఉంటే దాన్ని దేశీయ లీజు అని అంటారు. సాధారణంగా మనకు అదే ఎక్కువగా ఉంటుంది. అంటే ఉదాహరణకి లీజుకి ఆస్తి ఇచ్చినవాడు మన భారతదేశానికి చెందినటువంటి కంపెనీయో సంస్థో వ్యక్తో అయి ఉండి ఈ లీజు కూడా మన దేశంలో ఉండేటువంటి మరొక సంస్థో కంపెనీయో తీసుకొని ఆ ఆస్తిని వినియోగించుకుంటూ ఉంటే దీన్ని ఏమన్నారంటే దేశీయ లీజు అని అంటారు. అలా కాకుండా లీజు అనేది ఏమిటండి అంటే లీజుకు సంబంధించి ఒక పార్టీ వారు అంటే లీజుకి ఇచ్చేవాడు ఒక దేశానికి చెందినవాడు అయి ఉండి ఒక దేశానికి చెందిన కంపెనీ అయి ఉండి లీజుగా తీసుకున్నటువంటి కంపెనీ ఆస్తిని వేరే దేశానికి చెందిందై ఉంటే దాన్ని ఏమన్నారండి అంతర్జాతీయ లీజు అని అన్నారు. ఉదాహరణకి భారతదేశానికి చెందినటువంటి లీజింగ్ కంపెనీ ఒక ఆస్తిని కొని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కంపెనీకి లీజుకి ఇచ్చింది అనుకోండి, అంటే భారతదేశంలో ఉన్న కంపెనీ లీజింగ్ కంపెనీ ఏమవుతుందండి లెస్సార్ అవుతుంది, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కంపెనీ లెస్సీ అవుతుంది. అంటే ఇక్కడ లెస్సారు అక్కడ లెస్సీ అవుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీ లెస్సారు, అక్కడ ఉన్నటువంటి కంపెనీ లెస్సీ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైందండి లీజు ఇండియాలో లీజు ఇండియాలో లెస్సార్ ఉన్నాడు, ఎక్కడ బంగ్లాదేశ్లో లెస్సీ ఉన్నాడు. అంటే విదేశాల్లో కూడా జరుగుతుంది. దీన్నే అంతర్జాతీయ లీజు ఒప్పందాలు అని అంటారు. అంటే ఒక దేశంలో ఒక పార్టీ ఉండి మరో దేశంలో మరో పార్టీ ఉంటుంది, రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదురుతుంది లీజింగ్ విధానంలో కూడా. అందులో ఒక పార్టీ వారు ఒక దేశంలో ఉంటారు, మరో పార్టీ వారు మరో దేశంలో ఉండి లీజింగ్ ఒప్పందం కుదిరితే ఆ లీజింగ్ జరుగుతూ ఉంటే ఆ లీజు జరుగుతూ ఉంటే దాన్ని ఏమన్నారండి అంతర్జాతీయ లీజు అని అన్నారు. అంతర్జాతీయ లీజును తిరిగి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి దిగుమతి లీజు మరియు ఎగుమతి లీజు. దిగుమతి లీజు మరియు ఎగుమతి లీజు అంటే దిగుమతి లీజు అంటే ఏమిటి నేను చెప్పాను ఇందాక నీకు. బిలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి అని చెప్పాను. ఏమిటండి అంటే దేశీయ అంతర్జాతీయ లీజు విషయం వచ్చేసరికి అంతర్జాతీయ లీజ్ అంటే ఏంటో చెప్పుకున్నాం, దేశీయ లీజ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. దీన్నే డొమెస్టిక్ లీజ్ అండ్ ఇంటర్నేషనల్ లీజ్ అని అంటారు. అంటే డొమెస్టిక్ అంటే ఒక దేశం మధ్యలోనే జరుగుతుంది. అంటే లెస్సారు ఈ దేశానికి చెందినవాడే ఉంటాడు, లెస్సీ కూడా ఈ దేశానికి చెందినవారే. అంటే లీజుకి ఆస్తిని ఇచ్చేవారు ఈ దేశానికి చెందినవారే, లీజుకి ఆస్తిని తీసుకొని ఉపయోగించుకున్నవారు కూడా ఈ దేశానికి చెందినవారే అయి ఉన్నప్పుడు దాన్ని దేశీయ లీజు అని అంటారు. అదే అంతర్జాతీయ లీజు అయితే లీజు ఒక దేశం చెందినవాడు లీజుకి ఇస్తే మరొక దేశానికి చెందినవారు ఆ లీజుకి తీసుకుంటారు ఆ ఆస్తిని.
అంటే ఒక దేశంలో లెస్సార్ ఉంటే మరొక కంట్రీలో లెస్సీ ఉంటాడు. అది కూడా అంతర్జాతీయ లీజు అంటారు. ఈ అంతర్జాతీయ లీజును మరలా 2 రకాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటిది దిగుమతి లీజు, ఇంపోర్ట్ లీజ్ అని అంటారు. అంటే ఈ రకమైనటువంటి లీజులో ఏమిటండి అంటే లెస్సారు, లెస్సీ ఇద్దరూ కూడా ఒకే దేశంలో నివాసం ఉంటారు. కానీ పరికరాలు సప్లై చేసేవాడు మాత్రం వేరే దేశానికి నివాసితుడై ఉంటాడు. కాబట్టి ఆ లెస్సారు మొదట ఆ పరికరాన్ని ఈ వేరే దేశం నుంచి దిగుమతి చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి లెస్సీకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ దేశంలో వస్తువులే దొరికితే ఈ దేశంలో వస్తువులే అంటే లీజుకు కావలసినటువంటి వస్తువు ఈ దేశానికే చెందిందై ఉంటే అది దేశీయ లీజులోకి వస్తుంది. అలా కాకుండా ఇక్కడ కూడా దేశీయ లీజులాగే ఇద్దరు లెస్సారు, లెస్సీ ఇదే దేశానికి చెందిన వాళ్ళు. కానీ ఈ దేశీయ లీజులా కాకుండా లెస్సారు లెస్సీ కావలసినటువంటి ఆస్తిని లేదా ఒక యంత్రాన్ని దేన్నైనా సరే లీజుకి కావాలి అని అడిగేటువంటి ఆ వస్తువు మన దేశంలో లభించదు. దాన్ని వేరే దేశం నుంచి దిగుమతి చేసుకోవాలి. వేరే దేశం నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆ వస్తువుని లెస్సీకి ఇవ్వడం జరుగుతుంది. దేనికండి? లీజుకి. దాన్ని ఏమన్నారండి? దిగుమతి లీజు అని అన్నారు. ఇక ఎగుమతి లీజు అంటే ఏమిటి? దీన్నే సరిహద్దు దాటినటువంటి లీజు అని కూడా అంటారు. దేనండి? ఎగుమతి లీజుని. అంటే లెస్సారు ఒక పరికరాన్ని లేదా ఒక యంత్రాన్ని లేదా ఒక ఆస్తిని వేరే ఒక దేశంలో ఉన్నటువంటి ఒక యంత్రాన్ని వేరే దేశంలో ఉన్నటువంటి లెస్సీకి లీజుకి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకొని ఆ లీజుకి ఇవ్వడాన్నే ఏమన్నారండి? ఎగుమతి లీజు అన్నాడు. అంటే భారతదేశానికి చెందినటువంటి వ్యాపారి, లీజింగ్ కంపెనీ, లీజు చేసేటువంటి వారు లీజుకి ఆస్తుల్ని, యంత్రాలని మొదలైన వాటిని ఇచ్చేటువంటి వారు వేరే దేశం వాడు ఎవరైనా కోరితే, సపోజ్ శ్రీలంక వాళ్ళు కోరారు, ఏమంటే మన లీజింగ్ కంపెనీని కన్సల్ట్ చేసి శ్రీలంక వాళ్ళు అడిగారు, అయ్యా నాకు పలానా యంత్రం లీజుకి కావాలని. సరే, అంతా బాగుంది, ఎంత లీజు, పలానా లీజు అద్దె ఎంత, ఓకే అనుకున్న తర్వాత వారికి ఆ యంత్రాన్ని లీజుకి పంపించారనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? ఆ ఆస్తి, ఆ యంత్రము ఏమవుతుందండి అంటే ఆ యంత్రం యొక్క లీజుని వారు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏమైంది? ఇది వేరే దేశానికి ఇక్కడి నుంచి యంత్రాన్ని మనం పంపించి లీజుకి ఇచ్చాము కాబట్టి దీన్ని ఎగుమతి లీజు అని అన్నారు. దీన్నే ఏమన్నారండి? మరొక మాటగా ఏమన్నారండి? దీన్నే ఎగుమతి లీజునే ఏమన్నారండి అంటే సరిహద్దులు దాటినటువంటి లీజు అని కూడా అన్నారు. అంటే మన యొక్క లీజింగ్ కంపెనీలు ఏ స్థాయికి చేరుకున్నాయండి అంటే సరిహద్దులు దాటించి కూడా లీజింగ్ని చేస్తున్నటువంటి, పెద్ద లీజింగ్ వ్యాపారం చేస్తున్నటువంటి కంపెనీలు భారతదేశంలో ఉన్నాయి. దీన్ని ఏమన్నారండి? సరిహద్దులు దాటినటువంటి లీజింగ్ అని కూడా అంటారు. దీన్నే ఎగుమతి లీజు అని కూడా అంటారు. అయితే అమ్మకాలకు సహాయపడేటువంటి లీజింగ్ విధానం కూడా ఉందండి. అంటే చాలా పెద్ద పెద్ద కంపెనీలు భారీ స్థాయి యంత్రాలని ఎక్కువ విలువ చేసేవి, ఎక్కువ ధరకి ఉన్నటువంటి వస్తువుల్ని వాటిని కూడా అవి తయారు చేసిన తర్వాత వాటిని అమ్ముడుపోతేనే కంపెనీకి లాభాలు ఉంటాయి. అయితే వాటిని కొనుక్కునేటువంటి సంస్థలు ఏం చేస్తాయండి అంటే సాధారణంగా రుణాలు అవి కూడా తెచ్చుకొని ఆ రుణాల మీద వాటిని కొనుక్కోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఆ రుణాలు అవి లభించడం కష్టమవుతుంది. కొన్ని సొంత ధనాన్ని వెచ్చించి కొనుగోలు చేసుకుంటూ ఉంటాయి అవసరమైనటువంటి ఆ యంత్రాలని, వాటిని అవసరమైనటువంటి సంస్థలు లేదా కంపెనీలు. అయితే ఎక్కువ స్థాయిలో ఇవి అమ్ముకోవాలి అంటే ఏం చేయాలండి? కొనే వాళ్ళకి వెసులుబాటు కల్పించాలి. సో కాబట్టి వాళ్ళు రుణాల కార్డులకు వెళ్ళి తిరిగి ఇబ్బంది పడే బదులు, డబ్బును సేకరించుకొని కొనుగోలు చేయడానికి బదులు ఈ సొంతంగా తయారు చేసినటువంటి కంపెనీ వాడే, ఉత్పత్తి చేసే కంపెనీ వాడే డైరెక్ట్గా లీజింగ్కి ఇవ్వడం కానీ, లేదా మధ్యలో ఏజెంట్ని నియమించుకొని ఏజెంట్ల ద్వారా లీజింగ్కి ఇవ్వడం కానీ చేస్తాడు. ఏమంటే అర్థమైందా మీకు? అంటే ఆ యంత్రాలని ఉత్పత్తి చేసేవాడు,
ఆ ఆస్తిని ఉత్పత్తి చేసేవాడే డైరెక్ట్గా ఎవరికి కావాలో ఆ కంపెనీ వాడికి లీజుకి ఇస్తాడు, అమ్మకుండానే అమ్ముతాడు, కావాలంటే అమ్ముతాడు. కానీ ఆ కొనుక్కునేయడానికి అవసరమైనటువంటి డబ్బు అనేది సర్దుబాటు చాలా కష్టం కాబట్టి కొన్ని కంపెనీలు ఆ కంపెనీ ఆ యొక్క యంత్రాలు వాటిని కొనడానికి ముందుకు రావు. అది ఖరీదుగా ఉంటుంది, మంచిగా పనిచేస్తుంది. కానీ అటువంటి వాటిని ఎన్ని తయారు చేసిన వాటన్నింటినీ ఎక్కువగా అమ్మి అమ్మకాలు చేసుకుంటే లాభాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారండి అంటే సులువుగా పెట్టుబడి పెట్టకుండా కొనుక్కోగలిగేటువంటి కొనడానికి అవసరం ఉన్న వాళ్ళకి, అవసరం ఉన్న కంపెనీలకి ఇవి సప్లై చేస్తాయి లీజు ప్రాతిపదిక మీద. లీజుకి అయితే వాళ్ళు కొనక్కర్లేదు కదా, ఆ యంత్రాన్ని ఉపయోగించుకొని నెలకింతని ఆ లీజు అది చెల్లిస్తే సరిపోతుంది ఆ సంస్థ. దానికోసం డబ్బు సేకరించడం, వాళ్ళ దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరం ఉండడం, లేదంటే రుణం తీసుకోవడం, దానికి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండడం, ఈ బాధలన్నీ ఉండవు. రుణం తీసుకోవాలంటే దానికి మళ్ళీ మార్జిన్ మనీని వీళ్ళు కట్టడం, ఇవన్నీ ఇబ్బంది ఉంటాయి అన్నమాట. వాటి గురించి తర్వాత కూడా మనం చెప్పుకుంటాం. అందుకని వీళ్ళు ఏం చేస్తారండి, డైరెక్ట్గా కంపెనీ వాడు ఏజెంట్లు పెట్టుకొని ఏజెంట్ల ద్వారా అయినా సరే లీజుకి ఇస్తూ ఉంటాడు. అంటే ఏజెంట్ల ద్వారా అమ్మకానికి బదులుగా లీజుకి ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది. లేదా ఏజెంట్ల ద్వారా కాకపోయినా కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా కూడా లీజుకి ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఆ కంపెనీలని ఆ యంత్రం కావలసినటువంటి సంస్థలు లేదా ఫ్యాక్టరీలు, ప్లాంట్లు వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి లీజుకి సప్లై చేయడం కూడా జరుగుతుంది. అయితే దీనివల్ల ఏంటంటే అంటే అమ్మకాల పరిస్థితి మెరుగవుతుంది. ఎవరికండి, మామూలుగా డబ్బు పెట్టి కొనుక్కున్న వాళ్ళకి, లోన్ తీసుకొని కొనుక్కున్న వాళ్ళకి అమ్మాలి అంటే సపోజ్ 100 వస్తువులు అమ్మాడు అనుకోండి యంత్రాలని, ఇలా అయితే 200, 300 అమ్మేస్తాడు. సో ఎంత ఎక్కువ అమ్మితే అంత ఎక్కువ లాభం వస్తుంది కదండి, అది వాళ్ళకి మంచిదే కదండి. సో కాబట్టి ఆ రకమైనటువంటి పని చేయడం జరుగుతుంది అనమాట. ఉత్పత్తిదారుడే నేరుగా లీజింగ్ సౌకర్యం కలగజేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. కస్టమర్లతో దీనివల్ల అనుసంధానం కూడా వాడికి ఏర్పడుతుంది. ఏర్పడడం వల్ల ఏమవుతుందండి, వాళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ ఎప్పుడైతే కస్టమర్తోని ఉత్పత్తి చేసి వాడికి వచ్చిందో చాలా మంచి పనులు జరుగుతాయి, మంచి జరుగుతుంది వాడికి. ఏమిటంటే కంపెనీ వాడికి ఉత్పత్తిదారుడు అందించేటువంటి వస్తువు విషయంలో ఆ వినియోగదారుడు అంటే ఎవరైతే ఈ యంత్రాలను వినియోగిస్తున్నారో వాళ్ళని అడిగి ఈ యంత్రాల్లో ఏమైనా మార్పులు అయితే తీసుకురావాలా ఏమిటనేది ఆ ఫ్యాక్టరీ వాడికి కరెక్ట్గా తెలుస్తుంది. దాన్ని యంత్రాన్ని వినియోగించుకునే వాడికి ఏ రకంగా మార్చితే ఇంకా దీనివల్ల ఉపయోగం ఉంటుంది అనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఆ వస్తువుని నవీకరించడానికి అవకాశం కూడా వీళ్ళకి ఉంటుంది. ఎందుకండి అంటే డైరెక్ట్గా కస్టమర్లతో వీళ్ళకి ఎప్పుడైతే అనుసంధానం ఏర్పడిందో అప్పుడు వారు ఏం చేస్తారండి, వాటిని వస్తువుని ఏమైనా మెరుగులు దిద్దడానికి, వస్తువుని నవీకరించడానికి, లేదా అందులో ఉన్న ఏవైనా లోపాలు ఉంటే వాటిని ఆ లోపాలను సరిదిద్దడానికి కూడా సంస్థకి, ఈ కంపెనీకి, ఈ యంత్రాలను ఉత్పత్తి చేసేటువంటి కంపెనీకి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా లెస్సీ కూడా ఎక్కువ ప్రయోజనం దీనివల్ల పొందుతాడు. ఏమిటండి అంటే సుదీర్ఘకాలానికి ఆస్తిని నెలసరి చెల్లింపుల ప్రాతిపదికపై పొందడం అనేది జరుగుతుంది. పెట్టుబడి పెట్టాల్సినటువంటి పని ఆ ఆస్తిని లీజుకి తీసుకున్న వాడికి ఏమాత్రం లేదు. కాబట్టి రుణాలు చేసి వాటికి వడ్డీని చెల్లించాల్సినటువంటి అవసరము ఉండదు. అంతేకాకుండా రుణ సేకరణకి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అతనికి తప్పుతాయి. రుణంతో సంబంధం లేకుండా డైరెక్ట్గా లీజుకి రుణం చేసి ఏ యంత్రం అయితే కొనాలనుకున్నాడో ఆ యంత్రాన్నే అతికిస్తున్నారు వాళ్ళు. అతికిస్తున్నప్పుడు నీకు చాలా సులువు కదా. కాబట్టి ఆ రకంగా ఆస్తిని నెలకొల్పడం అనేది దీనిలో ఉన్నటువంటి ఆపరేషనల్ స్థితి తీసుకురావడం అనేది కూడా ఈ లెస్సీకి ఉపయోగం. ఏంటది, అతను రుణం పొంది రుణం ద్వారా కొనుక్కొని తెచ్చి దాన్ని స్థాపించుకొని దాన్ని ఆపరేట్ చేయాల్సినటువంటి స్థితికి బదులుగా డైరెక్ట్గా కంపెనీ ఉత్పత్తి చేస్తున్నట్టు కంపెనీ వాడే నీకు లీజుకి ఇస్తానయ్యా, పట్టుకొచ్చి ఆ యంత్రాన్ని ఇతను కర్మాగారంలో దాన్ని బిగించేసి నువ్వు వస్తువులు ఉత్పత్తి చేసుకో, నెలలాడు నాకు అద్దె కట్టియో అని అంటాడు. వస్తువులు ఉత్పత్తి చేసుకొని వచ్చినటువంటి ఆదాయంలోంచి నెలకి లీజ్ అద్దెని కట్టేయడం జరుగుతుంది. అది ఎంత ఉపయోగం అండి, లెస్సీకి కూడా చాలా ఉపయోగం కదా. ఎంత సులువుగా అదంతా జరిగిపోతుంది. ఆ యంత్రం తెచ్చుకోవడమే చాలా పెద్ద పని అనుకున్న వాడికి చాలా సులువుగా యంత్రం తన దగ్గరికి చేరుకుంటుంది. తర్వాత
విదేశాల నుండి మరలా విదేశాలకి లీజ్ అనేది కూడా మరొకటి ఉందండి. ఫారిన్ టు ఫారిన్ లీజ్. మనం చూడండి, మన దేశం నుంచి వేరే దేశానికి లీజ్ ఒకటి ఉంది, వేరే దేశం నుంచి మన దేశానికి లీజ్ ఉంది, లేదా దిగుమతి చేసుకున్నటువంటి లీజ్ ఒకటి ఉంది. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే విదేశాల నుండి విదేశాల లీజు అంటే ఫారిన్ టు ఫారిన్ లీజ్ అట. ఏమిటో అది ఒకసారి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో ముగ్గురు పార్టీలు ఉంటారు. ప్రతి దానిలోనూ ఇద్దరు పార్టీలు ఉంటే ప్రతి లీజుకి సంబంధించి కూడా ఇద్దరే పార్టీలు ఉంటారు. లీజుకి ఇచ్చేవాడు, లీజుకి తీసుకునేవాడు. లీజుకి ఇచ్చేవాడు, లీజుకి తీసుకున్నాడు. వస్తువుల్ని లేదా యంత్రాలని లేదా ఆస్తుల్ని లీజుకి ఇచ్చేటువంటి వారిని లెస్సర్ అన్నారు, లీజుకి తీసుకునే వాళ్ళని లెస్సీ అన్నారు. కానీ ఇక్కడ ముగ్గురు ఉంటారండి. ఎక్కడంటే ఫారిన్ టు ఫారిన్ అంటే ఏంటంటే విదేశీ నుండి విదేశానికి లీజు, విదేశం నుండి విదేశానికి లీజు అనే దగ్గర ముగ్గురు పార్టీలు ఉంటారండి. ఒకడు ఉత్పత్తిదారుడు, అంటే అతను ఒక దేశంలో ఉంటాడు, ఉత్పత్తి చేసేవాడు. వేరే వాడు ఏమిటండి అంటే వేరే దేశంలో ఉన్నటువంటి లెస్సారో, ఇంకో దేశానికి వెళ్ళినటువంటి ఆస్తి యొక్క ప్రయోజనాన్ని ఉపయోగించుకున్నాడు, ఆస్తిని ఉపయోగించుకునే లెస్సీ ఇంకో దేశంలో ఉంటాడు. ముగ్గురు మూడు దేశాల్లో ఉంటారండి. విచిత్రం ఏంటంటే సపోజు ఇండియా ఉందండి. ఇండియాలో ఒక పెద్ద లీజింగ్ కంపెనీ ఉందండి. ఎల్ఐసి వాడో లేదా జిఐసి వాడో లేదా లీజింగ్ కంపెనీలు బోల్డ్ ఉన్నాయి, ఇప్పుడు కుప్పలు తెప్పలు ఉన్నాయి. ఆ లీజింగ్ కంపెనీ వాడికి ఏం చేశారండి అంటే ఒక ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక కంపెనీ వాళ్ళు సంప్రదించారండి. అయ్యా, మీరు పెద్ద లీజింగ్ కంపెనీ కదా, నాకు పలానా యంత్రం కావాలి, మేము పలానా ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం, ఒక స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తాం, దీనికి సంబంధించిన బ్లాస్ట్ ఫర్నేస్ యంత్రం కావాలి అని అడిగారండి. ఎవరిని? ఇండియాలో ఉన్నటువంటి లీజింగ్ కంపెనీని కన్సల్ట్ చేశారు. చేస్తే లీజింగ్ కంపెనీ వాడు వాళ్ళు నిజమా కాదా అంతా చూశాడు. ఇండియాలో ఉన్నటువంటి లీజింగ్ కంపెనీ వాడు ఆస్ట్రేలియాలో నిజంగా ఫ్యాక్టరీ పెడుతున్నారా లేదా, దానికి ఉన్న అనుమతులు అన్నీ ఉన్నాయా, అన్నీ చూసుకుని ఓకే పర్ఫెక్ట్గా పెడుతున్నారని అర్థమైన తర్వాత ఏం చేశాడండి, వీడి లీజుకి వాళ్ళు అడిగినటువంటి బ్లాస్ట్ ఫర్నేస్ యంత్రాన్ని ఇవ్వడానికి అంగీకరించారు. కానీ మన దేశంలో అది లేదు. అంటే బ్లాస్ట్ ఫర్నేస్ యంత్రాన్ని ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి భారతదేశంలో లేదు, అటువంటి కంపెనీలు లేవు. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ని ఎక్కడెక్కడ ఉత్పత్తి చేస్తున్నారని ఎతికితే చైనాలో ఉత్పత్తి చేస్తున్నారు, జర్మనీలో ఉత్పత్తి చేస్తున్నారు, ఇంగ్లాండ్లో ఉత్పత్తి చేస్తున్నారు. చూసుకున్నారు అన్నింటిలో ఏది బెస్ట్ ప్రైస్కి క్వాలిటీకి అని చూస్తే అని ఈ మూడు కంట్రీల్లో ఉత్పత్తి చేస్తారని ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వీళ్ళు అడిగినటువంటి కంపెనీకి చెప్పారు. మూడు దేశాల్లో ఉత్పత్తి జరుగుతుంది, ఇందులో ఎక్కడ కావాలి, జర్మనీది కావాలన్నారు. సో జర్మనీ కంపెనీకి చెందినటువంటి దాన్ని అంటే అక్కడ బ్లాస్ట్ ఫర్నేస్ యంత్రాన్ని జర్మనీ నుంచి కొనుగోలు చేశారు. ఇండియాలో ఉన్నటువంటి లీజింగ్ కంపెనీ వారు కొనుగోలు చేశారు. ఏం చేశారండి, ఆస్ట్రేలియాలో లీజుకు తీసుకునేటువంటి లెస్సీ ఉన్నాడు. ఇక్కడ లెస్సార్ ఎవరండి? ఇండియాలో ఉన్నటువంటి లీజింగ్ కంపెనీ. ఇది ఏబీసీ కంపెనీ అనుకోండి, ఏబీసీ కంపెనీ లెస్సారు ఇండియాలో ఉంది. ఏమండి, లీజుకి తీసుకొని ఆ యంత్రాన్ని ఉపయోగించుకోవాలనుకున్నటువంటి కంపెనీ ఎక్కడ ఉందండి? ఆస్ట్రేలియాలో ఉంది. లీజుకి తీసుకొని యంత్రాన్ని ఉపయోగించుకునేటువంటి కంపెనీ ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆ స్టీల్ ప్లాంట్కి లెస్సార్ అయినటువంటి ఇండియాలో ఉన్నటువంటి ఏబీసీ కంపెనీ లిమిటెడ్ వారు లీజుకి యంత్రాన్ని ఇస్తున్నారు. లీజు అద్దె ఎంత అనేది ఇద్దరి మధ్య నిర్ణయింపబడింది. దాని ప్రకారంగా లీజు అద్దె వారు నెల చెల్లించేస్తారు. ఎవరు? ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ వాళ్ళు. కానీ ఈ లీజుకి అవసరమైనటువంటి వాళ్ళు అడిగినటువంటి యంత్రము బ్లాస్ట్ ఫర్నేస్ యంత్రం ఎక్కడ ఉందండి? అది జర్మనీలో ఉంది. అంటే జర్మనీ నుంచి తెప్పించి ఇండియా లీజింగ్ కంపెనీ డైరెక్ట్గా ఆస్ట్రేలియాకి పంపించింది ఆ యంత్రాన్ని. అంటే ఇక్కడ ఎవరున్నారండి? 3 పార్టీలు ఉన్నాయి. ఎవరెవరండి? ఉత్పత్తిదారుడు ఒక దేశంలో ఉన్నాడు, అంటే ఆ యంత్రాన్ని ఉత్పత్తి చేసేవాడు, ఆ యంత్రాన్ని తయారు చేసేవాడు ఎక్కడున్నాడండి? జర్మనీలో ఉన్నాడు. ఆ యంత్రాన్ని లీజుకి ఇచ్చేటువంటి లెస్సార్ కంపెనీ ఎక్కడుందండి? లెస్సార్ అంటాం దాన్ని. లీజుకి ఇచ్చే కంపెనీ ఏబీసీ కంపెనీ లిమిటెడ్ భారతదేశంలో ఉంది. అది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉందనుకోండి. అది ఆ లీజింగ్ కంపెనీ పెద్ద కంపెనీ.
వీరు అంటే భారతదేశానికి చెందినటువంటి ఈ కంపెనీ వారు ఆస్ట్రేలియాలో స్టీల్ ప్లాంట్ నిర్మించేటువంటి అక్కడ కంపెనీ వారికి లీజుకి యంత్రాన్ని ఇచ్చారు. అంటే ఈ యంత్రం మన దేశంలో లేదు. లీజుకి ఇచ్చేటువంటి కంపెనీ ఉన్నటువంటి దేశంలో యంత్రం లేకుండా వేరే దేశం నుంచి యంత్రం తెప్పించి ఆ యంత్రాన్ని లీజుకి వేరే దేశం వాడు అడిగాడు కాబట్టి ఆ దేశానికి పంపింది. అంటే ఇక్కడ ఏమైంది, జర్మనీ నుంచి యంత్రాన్ని భారతదేశానికి చెందినటువంటి లీజింగ్ కంపెనీ తెప్పించి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి కంపెనీకి లీజుకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. అయితే ఆ లీజు మొత్తం ఎవరికి ఇస్తారో, జర్మనీ నుంచి యంత్రం వీళ్ళు కొనేసుకున్నారు కాబట్టి లీజు అద్దె అనేది లెస్సార్కి లెస్సీ ఇవ్వాలి. లెస్సీ అనేవాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, లెస్సార్ అనేవాడు భారతదేశంలో ఉన్నారు కాబట్టి ఈ లెస్సార్కి ఆస్ట్రేలియా లెస్సీ ఎప్పటికప్పుడు లీజు అద్దెని పంపించడం జరుగుతుంది. దీన్ని ఏమన్నామండి, దేశము నుండి ఒక దేశం నుండి మరో దేశం, దీన్నే విదేశీ నుండి విదేశీకి అని అన్నారు. దీన్నే విదేశం నుండి విదేశానికి ఫారిన్ టు ఫారిన్ లీజ్ అని అంటారండి. దీన్ని ఫారిన్ టు ఫారిన్ లీజ్ అంటారు. అంటే విదేశం నుండి విదేశానికి లీజ్ అనమాట. దీన్ని ఆ రకంగా చెప్పడం జరిగింది. అయితే భారతదేశంలో లీజింగ్ పరిశ్రమ అనేది ఎలా ఉద్భవించింది, దాని యొక్క పరిణామక్రమం, అంటే ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ లీజింగ్ ఇండస్ట్రీ. ఈరోజు మంచి రీచింగ్ ఇండస్ట్రీస్లో ఒకటి లీజింగ్ ఇండస్ట్రీ. భారతదేశంలో లీజింగ్ అనేది ఒకప్పుడు తెలియనటువంటి దేశము ఈరోజు ఉధృతంగా లీజింగ్ విధానాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే భారీ పరిశ్రమల నుంచి మధ్యతరహా పరిశ్రమలు మొదలుకొని చిన్న ఎంఎస్ఎంఈలు వరకు కూడా ఉపయోగించేటువంటి యంత్రాలు, వివిధ రకాల పరికరాలకు సంబంధించి లీజింగ్ పద్ధతిని బాగా కొనసాగిస్తున్నటువంటి, బాగా ఉపయోగిస్తున్నటువంటిది మన భారతదేశంలోనే ఎక్కువగా ఉంది. భారతదేశంలో అనేక పరిశ్రమలు, అనేక వ్యాపార సంస్థలు ఈ లీజింగ్ విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఒకప్పుడు 1973లో ఒక చిన్న లీజింగ్ కంపెనీ మొదలైనటువంటి ఈ దేశంలో 2006కే 360-370 లీజింగ్ కంపెనీలు ఉండి ఈరోజు 2020కి ఎన్ని లీజింగ్ కంపెనీలు ఉన్నాయో చూడండి. మరి చాలా ఎక్కువ ఉధృతంగా ఉన్నటువంటి విధానము లీజింగ్ విధానము. అందుకనే బ్యాంకులు అవి కూడా మొదట్లో బ్యాంకుల వాటికి ఏంటంటే లీజింగ్ కంపెనీలకి అవసరమైతే రుణాలు ఇవ్వండి అని చెప్పారు ముందు. తర్వాత ఏం చేశారంటే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మీరు కూడా లీజింగ్ బిజినెస్ చేసుకోవచ్చని ఆఖరికి ప్రభుత్వము, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అనుమతులు ఇచ్చేసింది. అంత పెద్ద వ్యాపారంగా ఇది మారిపోయింది ఈరోజు ఇండియాలో. అంటే లీజింగ్ విధానాన్ని అవలంబిస్తున్నటువంటి దేశాలలో భారతదేశం కూడా చాలా, ఇంకా చెప్పాలంటే ముందు వరుసలో ఉన్నట్టు లెక్క. అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో లీజింగ్ అనేది భారతదేశంలో కూడా వృద్ధి చెంది ఉన్నది. అయితే భారతదేశంలో ఈ లీజింగ్ అనేది ఈ మధ్యకాలం అంటే లిబరలైజేషన్ పాలసీ అమలు చేసిన దగ్గర నుంచి దాని యొక్క అలా క్రమంగా పెరుగుతూ ఇప్పుడు మంచి ఉధృతంగా అది కొనసాగుతూ ఉంది. అంటే 1973లో లీజింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా అనే దాన్ని మొదట స్థాపించారు లీజింగ్ గురించి. తర్వాత క్రమేణా ఏమైందంటే 1980లో వరకు ఇది కొనసాగితే ఆ 80 తర్వాత మరికొన్ని లీజింగ్ కంపెనీలని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే తర్వాత 20th సెంచరీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది 1980లో మరొక లీజింగ్ కంపెనీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, 20th సెంచరీ లీజింగ్ కార్పొరేషన్. ఆ తర్వాత 1981లో ఎస్టాబ్లిష్ అయ్యి కొనసాగినటువంటి మరికొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. అందులో శెట్టి ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, మోటార్ అండ్ జనరల్ ఫైనాన్స్ అని మరొకటి, సుందరం ఫైనాన్స్ అనేది ఒకటి, జయభారత్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్. చూడండి 1981 తర్వాత మరికొన్ని లీజింగ్ కంపెనీలు ముందుకు వచ్చాయి. అందులో ఏమిటంటే శెట్టి ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, మోటార్ అండ్ జనరల్ ఫైనాన్స్
అనేది ఒకటి వచ్చింది, సుందరం ఫైనాన్స్ అనేది మరొకటి వచ్చింది, జై భారత్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మరొకటి మొదలైంది. సంస్థలన్నీ లీజింగ్ ఫైనాన్స్ చేయడానికే ఈ సంస్థలని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాణిజ్య వాహనాలు కానీ, వాణిజ్య సంస్థలకు సంబంధించి వివిధ రకాలైనటువంటి యంత్రాలు కానీ మొదలైనవన్నిటిని కూడా లీజింగ్ విధానం ద్వారానే ఈ లీజింగ్ కంపెనీలు కొనుగోలు చేసి లీజింగ్కి ఇవ్వడం అనేది మొదలైందనమాట. అయితే భారతదేశంలో లీజింగ్ పరిశ్రమ 1982లో పెరుగుదల దశకు చేరుకుంది. ఇక మూడవ దశలో ప్రవేశించడం అనేది కూడా కాలక్రమేణా జరిగిందనమాట. ఈ మూడవ దశలోకి వచ్చేసరికి లీజింగ్ లావాదేవీలని ఐసిఐసిఐ బ్యాంక్ వారు కూడా 1983లో ఈ లీజింగ్ పరిశ్రమలోకి వీళ్ళు కూడా ప్రవేశించారు. లీజింగ్కి వస్తువుల్ని కానీ, యంత్రాలు కానీ, పరికరాలు కానీ మొదలైన వాటిని ఇవ్వడం అనేది ఈ లీజింగ్ బిజినెస్ చాలా బాగుంది కదా అని చెప్పి వీళ్ళు ఐసిఐసిఐ వాళ్ళు కూడా ప్రవేశించడం జరిగింది. అనంతరం లీజింగ్ బహుళ ప్రఖ్యాతిని పొందడంతో పాటుగా మధ్యస్థ మరియు భారీ పరిమాణాలకు చెందినటువంటి కంపెనీలు ఈ లీజింగ్ తీసుకోవడం అనేది బాగా పెంచడం మొదలెట్టినవి. అప్పుడు ఆర్థిక సంస్థలైనటువంటి ఐఆర్సిఐ అని ఒకటి, సికామ్ అని ఒకటి, జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు మొదలైన వాళ్ళు కూడా లీజింగ్కి మంచి వ్యాపారం ఉందని అర్థమై ఏం చేశారంటే వీళ్ళు కూడా లీజింగ్ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఎందుకంటే డిమాండ్ ఉంటేనే మరి కొంచెం ముందుకు వస్తారండి. ఆ వ్యాపారం చేయడానికి మరికొంతమంది ముందుకు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ డిమాండ్ తక్కువగా ఉందో వారు ముందుకే రాలేరు. ఆ వ్యాపారానికి ముందుకు ఎవరు కూడా ముందు ఉన్న వాళ్ళే చూసి ఆ వ్యాపారం బాగోకపోతే వెనక్కి వెళ్ళిపోతారు. అలాంటిది మళ్ళీ కొత్త కూడా ఎందుకు వస్తున్నాయండి? బిజినెస్ బాగుంటే ఆ లీజింగ్ అనే లీజ్ బిజినెస్ అనేది పెరిగిపోతుంది. సో లీజింగ్ మీద తీసుకోవడానికి ఆసక్తి చూపించేటువంటి భారీ పరిశ్రమలు, మధ్యతరహా పరిశ్రమలు అవన్నీ కూడా పెరిగినాయి. అందువల్ల ఏం చేశారంటే మరికొన్ని సంస్థలు ఈ వ్యాపారంలోకి రంగప్రవేశము చేయడం జరిగింది. అదే కాలంలో భారతదేశంలో అంతర్జాతీయ ఫైనాన్స్ కార్పొరేషన్ మొదలైనటువంటిది 4 లీజింగ్ ఉమ్మడి వ్యాపారాలకు సంబంధించినటువంటి సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. అది ఇండియాలో లీజింగ్ బిజినెస్ చేయడానికి మరికొన్ని అంతర్జాతీయ ఫైనాన్స్ కార్పొరేషన్లు కూడా రంగప్రవేశం చేయడం జరిగింది. భారతదేశంలో లీజింగ్ కంపెనీల సంఖ్య కేవలం 6 సంవత్సరాల వ్యవధిలో అంటే 1980 నుంచి 1986 మధ్య 339 పెరిగాయి. అంటే ఆ తర్వాత ఇంకా ఎంత ఉధృతి అనేది వీటిలో ఉందో మీరు చూడండి. ఎంత డిమాండ్ లేకుండా అన్ని సంస్థలు వెలిసాయి లీజింగ్ కోసం. 339 ఈ రోజు అంటే మరి అన్ని లేవు లీజింగ్ కంపెనీలు. ఆ రోజు అంటే వితిన్ 6 ఇయర్స్లో, అది కూడా అప్పటికి లిబరలైజేషన్ పాలసీని మనం ప్రవేశపెట్టక ముందే లీజింగ్ కంపెనీలు 339 ఉన్నాయి. అవి కూడా ఒక 6 సంవత్సరాల్లోనే పెరిగినటువంటి సంస్థలు. కేవలం 1981లో చూసుకుంటే 2వ 3వ సంస్థలు ఉన్నాయి. అక్కడి నుంచి 336 సంస్థలుగా 1986 మార్చి 31 నాటికి పార్లమెంట్లో చెప్పినటువంటి ప్రశ్నలకు సమాధానంగా చెప్పినటువంటి ఆన్సర్లో ఈ విషయం ప్రభుత్వమే వెల్లడించడం జరిగింది. 339 లీజింగ్ కంపెనీలు ఈ భారతదేశంలో ఉన్నాయి అని. తర్వాత భారతదేశంలో లీజింగ్ అభివృద్ధిలో ముఖ్యమైనటువంటి ఒక దశ ఉంది. ఏమిటి అంటే ఒక కమిటీని లీజింగ్కి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి దోహాత్రి అనేటువంటి వారిని ఆ కమిటీకి నాయకత్వం ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ ఏం చేసిందంటే కొన్ని సిఫార్సులు చేయడం జరిగింది. దోహాత్రి కమిటీ వారు ఇచ్చినటువంటి సిఫార్సులకు ఆధారంగా చేసుకొని, ఆ సిఫార్సుల్ని ఆధారంగా చేసుకొని ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలను లీజింగ్ కంపెనీల కోసం ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. అంటే వాణిజ్య బ్యాంకులు ఫండింగ్ చేయడానికి సూచనలు ఇవ్వడం సూచించింది. ఏంటంటే లీజింగ్ కంపెనీలకి ఫండింగ్ కావాలి, లీజింగ్కి డిమాండ్ ఎక్కువ ఉంది. చాలా సంస్థలు లీజింగ్ ద్వారా వాళ్ళకి కావలసినటువంటి పరికరాలు అడుగుతున్నాయి, చాలా
ఫ్యాక్టరీలకి కావాల్సినటువంటి యంత్రాలు కావాలి, ఆయా సంస్థలు ఆయా కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి, లీజింగ్ కంపెనీలు కావాలని, ఎక్కువ కావాలనే డిమాండ్ ఉంది. కానీ లీజింగ్ కంపెనీలకి అవసరమైనటువంటి పెట్టుబడి వాటి దగ్గర లేదు. కాబట్టి ఈ పెట్టుబడికి సంబంధించి ఈ దోహా 3 కమిటీ ఏం చెప్పిందండి అంటే, బ్యాంకులు వివిధ ఆర్థిక సంస్థలని కూడా లీజింగ్ కంపెనీలకి రుణాలను ఇవ్వమని సూచనలు చెయ్యండి అని చెప్పి ఆర్బీఐకి సూచించడం జరిగింది. దాంతో ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలని విడుదల చేసింది. వేటికండి అంటే, లీజింగ్ కంపెనీల కోసం వాణిజ్య బ్యాంకులు ఫండింగ్ అనేది ఇవ్వాలి అని చెప్పి సూచించింది. అంటే మన ఎస్బీఐ కానీ ఇతరత్ర అనేక రకాలైన వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి కదా మనవి, ఆ బ్యాంకులని చెప్పిందనమాట, సూచనలు ఇచ్చింది. ఎవరు? ఆర్బీఐ వారు ఇచ్చారు. దేని బేస్ చేసుకుని ఇచ్చారండి? దోహా 3 కమిటీ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరిగింది. అయితే 1994 సంవత్సరం నుండి డైరెక్ట్గా బ్యాంకులు కూడా లీజింగ్ లావాదేవీలు చేపట్టడాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించింది. అంతవరకు ఏంటంటే ఈ 86 తర్వాత ఈ కమిటీని వేసిన తర్వాత ఈ కమిటీ వారు ఏంటంటే రిపోర్ట్ ఇచ్చారు, బాబు ఆ లీజింగ్కి అనే దానికి డిమాండ్ ఉంటుంది ఇండియాలోనూ, చాలా పెద్ద బిజినెస్ ఇది, దానికి సంబంధించి చాలా లీజింగ్ కంపెనీలకి పెట్టుబడి కొరత ఉంది, ఈ పెట్టుబడి కొరతను తీర్చాలి అంటే వాటికి మూలధన కొరత ఉంది, ఆ మూలధన కొరత తీర్చాలి, ఎందుకంటే అవి ఎక్కువ డిమాండ్ ఉన్నాయి, ఎక్కువ ఆస్తులను అవి కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, వాటి దగ్గర అంత డబ్బు లేదు. కానీ ఆ లీజింగ్కి పెద్ద వ్యాపారం అది, దీనికి చాలా సంస్థలు లీజింగ్కి పరికరాలు కానీ యంత్రాలు కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇండియాలోనూ. కానీ ఇండియాలో ఉన్నటువంటి 339 లీజింగ్ కంపెనీలకి అవసరమైనటువంటి మూలధనం తక్కువ ఉంది, కొరత ఉంది. కాబట్టి అవసరమైన మేరకు వీళ్ళు సప్లై చేయలేకపోతున్నారు లీజుకి ఇవ్వాల్సినటువంటి ఆస్తుల్ని. కాబట్టి వీళ్ళకి కొంత సపోర్టివ్గా ఉండడానికి ఫండింగ్ కావాలి, కాబట్టి బ్యాంకుల నుంచి ఫండింగ్ ఇప్పిస్తే బాగుంటుందని సూచన అంటే నివేదికని సమర్పించడం జరిగింది. ఎవరండి అంటే దోహా 3 కమిటీ. అయితే ఆ దోహా 3 కమిటీ రిపోర్ట్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందండి అంటే, ఇది మంచి బిజినెస్ ఉంది కాబట్టి దీన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది, దీనికి పెట్టుబడి కొరత ఉన్నటువంటి 2 రకాలైనటువంటి వాళ్ళ యొక్క పెట్టుబడి కొరత దీనివల్ల తీరుతుంది. ఒకటి లీజింగ్ కంపెనీలు, 2 ఈ యంత్రాలు నాటిని బిగించుకొని ఉత్పత్తులు చేసేటువంటి వివిధ రకాలైనటువంటి కంపెనీలు. కాబట్టి ఈ రెండింటికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి బ్యాంకు వాళ్ళకి సూచనలు మార్గదర్శకాలని బ్యాంకులకు ఏ రకంగా ఇచ్చారని అంటే, మీరు ఫండింగ్ చేయండి, లీజింగ్ కంపెనీలకి ఫండింగ్ చేయండి, లీజింగ్ కంపెనీలు అడిగితే అప్పు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో అంతేకాకుండా అవసరమైతే లీజింగ్ కంపెనీలో మీరు పెట్టుబడులు పెట్టండి కావాలంటే అని కూడా చెప్పడం జరిగిందనమాట. ఆ రకంగా ఫండింగ్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అయితే 1900 ఈ బిజినెస్ చాలా బాగుందని బ్యాంకులకు కూడా అర్థమైంది. వీళ్ళు ఆర్బీఐని ఒత్తిడి చేయడం మొదలెట్టారు. అయ్యా మేమే డైరెక్ట్గా లీజింగ్కి బిజినెస్లోకి వెళ్ళిపోతాం, బాగుంది, అది మంచి వ్యాపారం, లీజింగ్ బిజినెస్ మేమే చేస్తాము, వాళ్ళెవరికో మేము లోన్ ఇస్తే ఆ లోన్ పట్టుకొని తీసుకొని ఒక యంత్రాన్ని కొని మరొక కంపెనీ వాడికి లీజ్ గాడికి అద్దెకిచ్చుకొని వాడు లాభం సంపాదించండి, అదేదో పని మేమే చేస్తాం, మేమే లీజింగ్ బిజినెస్ అనేది చేస్తాం, ఒక వింగ్ పెట్టుకొని ఎవరెవరికి లీజుకి యంత్రాలు విడి పరికరాలు కావాలంటే వాళ్ళకి మేమే డైరెక్ట్గా కొనుగోలు చేసి లీజుకి ఇస్తాము అనేసి ఈ కంపెనీలు, ఈ బ్యాంకింగ్ రంగం కూడా ఒత్తిడి చేసింది ఆర్బీఐని. అప్పుడు బాగున్నటువంటి వ్యాపారం, అందులోనూ ప్రభుత్వ రంగంలో చాలా బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో కూడా ఉన్నాయి, వీళ్ళు కూడా చేసి తప్పే ఉంది, లీజింగ్ కంపెనీలాగా వీళ్ళు కూడా లీజింగ్ బిజినెస్ చేయడంలో తప్పేమీ లేదని చెప్పి అందులోనూ ఆర్థిక సంస్కరణలో ఉన్నాం కాబట్టి మూలధన మార్కెట్ అనేది ఎంత ఎక్కువ పెరిగితే మనకి సంస్థలు అవి కూడా బాగా పెరుగుతాయి, పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుతుంది, ఇతరత్ర సేవల రంగం కూడా బాగా డెవలప్ అవుతుంది, మౌలిక సదుపాయాల రంగాలకు కూడా అవసరమైనటువంటి వివిధ రకాల యంత్రాలు, యంత్ర పరికరాలు మొదలైనవన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా బ్యాంకులకు కూడా ఈ వ్యాపార రంగంలోకి అవకాశం ఉంది కాబట్టి అనుమతిద్దాం అని చెప్పి ఆర్బీఐ వారు అనుమతించడం జరిగింది. ప్రభుత్వ సూచనల మేరకు ఎప్పుడైతే అనుమతించారో బ్యాంకులే డైరెక్ట్గా లీజింగ్ వ్యాపారంలోకి దిగాయి. దాంతో చాలా చాలా లీజింగ్ బిజినెస్ అనేది బాగా ఇండియాలో
పెరిగిందనమాట. 1994 తర్వాత నుంచి బ్యాంకులు కూడా లీజింగ్ లావాదేవీలను చేపట్టడం అనే దాన్ని అనుమతించడం వల్ల ప్రస్తుతం భారతదేశంలో లీజింగ్ పరిశ్రమ పెరుగుదలలో నిదానత్వం కూడా చేసుకుని ఉంది. క్రమంగా అలా పెరుగుతూ ఉంది. సరళీకృత చర్యలు చేపట్టిన తర్వాత ఈ కాలంలో లీజింగ్ పరిశ్రమ పెరుగుదల నిదానంగా ఉన్నప్పటికీ భారతదేశంలోని లీజింగ్ పరిశ్రమలో విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయని ఆశిస్తున్నారు. అందుకనే లీజింగ్ పరిశ్రమ, ఏ పరిశ్రమ బాగుంటే అందులో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు విదేశీ పెట్టుబడిదారులు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు కానివ్వండి, విదేశాల నుంచి పెట్టుబడి పెట్టేటువంటి ప్రవాస భారతీయులు కానివ్వండి, లేదా విదేశాల నుంచి పెట్టుబడి పెట్టేటువంటి ఇండివిజువల్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, మొత్తానికి పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ వరకు కూడా ఈ లీజింగ్ వ్యాపారంలో కూడా బాగా వారి యొక్క పాత్ర పెరుగుతూ వచ్చింది. వారు కూడా బాగా మంచిగా వృద్ధి చెందుతున్నటువంటి లీజింగ్ వ్యాపారంలో వారు పెట్టుబడి పెట్టడానికి ఏమాత్రం సంకోచించకుండా మంచి లాభాలను తీసుకొస్తున్నటువంటి లీజింగ్ వ్యాపారాలు చేస్తున్నటువంటి లీజింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం అని కానీ, ఆ కంపెనీలకు చెందినటువంటి వాటాలను కొనుగోలు చేయడం ద్వారా కానీ, లేదా ప్రత్యక్షంగా కొంత పెట్టుబడులు పెట్టి లీజింగ్ కంపెనీల్లో భాగస్థులుగా మారడం కానీ ఈ విదేశీ పెట్టుబడులు కూడా చాలా వరకు ఆకర్షించగలిగింది. లీజింగ్ వ్యాపార సంస్థలు కూడా విదేశాల నుంచి, దానివల్ల మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. విదేశాల నుంచి అవసరమైనటువంటి యంత్రాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, వివిధ ఉత్పాదక వస్తువులు అవి కూడా లీజింగ్ కావలసినటువంటి సంస్థలకి అందించడం కూడా దీనివల్ల విదేశీ పెట్టుబడుల వల్ల చాలా సులువు అవుతుంది. ముఖ్యంగా విదేశాల నుంచి కావలసినటువంటి ఈ యంత్రాలు లేదా యంత్ర పరికరాలు లీజింగ్కి కావలసినటువంటి సంస్థ వాళ్ళు కోరిక మేరకు తెప్పించాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు లీజింగ్ కంపెనీలకి విదేశీ మారక ద్రవ్య నిల్వల సమస్యలు కూడా రాకుండా ఉండాలి అంటే విదేశీ పెట్టుబడులు కూడా చాలా వరకు వారికి ఉపకరిస్తాయి. కాబట్టి విదేశీ పెట్టుబడులు కూడా ఇందులో ఈ రంగంలో ప్రభుత్వము సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా, ఆర్థిక సంస్కరణలో భాగంగా మూలధన మార్కెట్లో తీసుకొచ్చేటువంటి సంస్కరణల్ని సరళీకృతం చేసేటువంటి విధానాలని ఆచరిస్తూ తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా ఇందులో కూడా అంటే స్టాక్ మార్కెట్లో ఎలా మార్పులు తీసుకొచ్చారో, స్టాక్ మార్కెట్లో కూడా విదేశీ పెట్టుబడులకి ఎంతగా పెద్దపీట వేశారో లీజింగ్ సంస్థల విషయంలో, అంటే ఆఖరికి ఇన్సూరెన్స్ కానీ, బ్యాంకింగ్ రంగం కానీ, వివిధ రకాలైనటువంటి రంగాల్లో విదేశీ పెట్టుబడులని ఆహ్వానించినట్లుగానే విదేశీ పెట్టుబడిదారులకు అవసరమైన సౌలభ్యాలని కలిగించినట్లుగానే మన లీజింగ్ సంస్థల్లో కూడా విదేశీ పెట్టుబడులకి అధికమైనటువంటి ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది. తద్వారా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం జరిగింది. వారికి అవసరమైనటువంటి సౌకర్యాలని వాటిని కూడా కల్పించడం జరిగింది. ఈ రంగంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయనేటువంటి ఒక భరోసాని వారికి కల్పించే రీతిన ప్రభుత్వము ఆర్థిక సంస్కరణలో భాగంగా పాలసీలని రూపొందించేటువంటి పద్ధతులలో, విధాన రూపకల్పనలో కూడా మన ప్రభుత్వాలు వారికి ఈ లీజింగ్ విధానానికి, విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు అవసరమైనటువంటి విధానాలని, లీజింగ్ సంస్థల్లో పెట్టుబడి విధానాలకి, విదేశీ పెట్టుబడి విధానాలకి అవసరమైనటువంటి సవరణలు చేస్తూ సులువుగా విదేశీ పెట్టుబడిదారులు అవసరమైన పెట్టుబడులు ఇందులో పెట్టడానికి అవసరమైనటువంటి విధంగా వారిని ఆకట్టుకోవడానికి, అంటే ఆకర్షణీయమైనటువంటి విధానాలని వారికి కల్పించడం జరిగింది ఈ లీజింగ్ విధానంలో కూడా, లీజింగ్ కంపెనీల్లో కూడా. అందుకనే విదేశీ పెట్టుబడులు అధిక స్థాయిలో, గణనీయమైనటువంటి స్థాయిలో ఈరోజు మనకి అందుబాటులోకి రావడం జరిగింది. అంతేకాకుండా ఎన్ని లీజింగ్ కంపెనీలో వెలసిన తర్వాత కూడా లీజింగ్కి, బ్యాంకింగ్ రంగానికి కూడా, ఇన్సూరెన్స్ రంగానికి కూడా, ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఈరోజు లీజింగ్ పనులు చేస్తూ ఉన్నాయి. సో వాటన్నిటికీ కూడా అవకాశాలు కల్పించినప్పటికీ, అవి అంతమంది లీజింగ్లో ఉన్నప్పటికీ దానికి ఇక డిమాండ్ ఉంటూనే ఉంది. లీజింగ్ పరిశ్రమ అలా విలసిల్లుతూనే ఉంది, అలా పరిపక్వత చెందుతూనే ఉన్నది.
వికసిస్తూనే ఉన్నది ఈ లీజింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. అయితే ఈ లీజింగ్ వలన మనకి లాభాలు ఏమిటి? ఈ లీజింగ్ వలన లాభాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎవరెవరికి ఉన్నాయి? లాభాలు ఎవరెవరికి ఏ రకంగా లాభాలు ఉన్నాయి ఈ లీజింగ్ వల్ల అనే దాన్ని మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో లెస్సీకి లాభాలు ఉన్నాయి, లెస్సార్కి కూడా లాభాలు ఉన్నాయి. లీజింగ్ విధానం అవలంబించడం వల్ల లెస్సీ మరియు లెస్సార్ ఇద్దరికి కూడా ప్రయోజనాలు లేదా లాభాలు అనేవి ఉన్నాయి. వాటిని మనము రేపు మరలా చెప్పుకుందాం. రైట్. ఏంటి మీకు ఏంటి కష్టం? ఏంటి తక్కువ మంది వస్తున్నారు? ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా నాకు చెప్తారా? సరిగా రావట్లేదు, సగం సగం వస్తున్నారు కొందరు. 34 నిమిషాలకు వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు. 34 నిమిషాల తర్వాత కొందరు అసలు రాలేదు పూర్తిగా. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. ఈరోజే పత్రికలో వచ్చింది, అందుకని ఏమిటండి అంటే